జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇజ్రాయెల్కు సంబంధించి మరొక కీలకమైనటువంటి ఒక అప్డేట్తో వచ్చిన న్యూస్ మాత్రం సూపర్ అన్నమాట. చూస్తే అబ్బా అనిపిస్తుంది మీకే. ఇంతకు నాకు ప్రతిసారి వీళ్ళ మీద నాకు అనిపిస్తూనే ఉంటుంది, ఆ ఇజ్రాయెల్ వాళ్ళ మీద. ఇంతకు వీళ్ళ ధైర్యం ఏంది, వీళ్ళ దమ్మేంది, అసలు ఏంది ఆ పనితనం ఏంది, ఆ తెగింపేంది, ఆ దూకుడేంది. అబ్బా 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 మామూలు కాదు రా స్వామి అనిపిస్తుంది ఇజ్రాయెల్ వాళ్ళు అయితే. ప్రస్తుతం ఇజ్రాయెల్ 3 యుద్ధాలు చేస్తుందన్న విషయం మనకందరికీ కూడా తెలిసిన విషయమే. గాజాలోని ఈ హమాస్ తీవ్రవాదులతో, లెబనాన్లోని హెజ్బుల్లా తీవ్రవాదులతో, యెమెన్లోని ఈ హైతీ తీవ్రవాదులతో ఏకకాలంలో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. అంటే ముగ్గురుతో అనమాట. చెప్పాలంటే ఇది 3 యుద్ధాలతో సమానం. ఇంకొకటి ఏంది తెలిసిన, ఈ ఒక్కొక్క ఉగ్రవాద సంస్థ ఒక్కొక్క దేశంలో ఉండాలి. అంటే అప్పటికి 3 యుద్ధాలు చేసినట్టు లెక్క ఏకకాలంలో. ఈ విషయాన్ని మనం అనేక వీడియోల్లో కూడా చెప్పుకున్నాం దీని గురించి. కానీ ఇజ్రాయెల్ అస్సలు దాడి ఇప్పుడు ప్రారంభించింది. ఇంకా అసలు విషయానికి వస్తే 2 రోజుల క్రితం ఇరాన్ ఏంటంటే ఏకంగా 200 బాలిస్టిక్ మిసైల్స్ను ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. ఇజ్రాయెల్కు సంబంధించిన ఎయిర్ బేస్లో, అదేవిధంగా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ తమ బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించింది. అయితే ఇరాన్ తాను అనుకున్న లక్ష్యాన్ని ఏ మాత్రం కూడా చేరలేకపోయింది. అంటే అదే చెప్తారు సినిమాలో డైలాగ్లో, టచ్ కూడా చేయలేకపోయింది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ను విజయవంతంగా గాల్లోనే అడ్డుకొని పేల్చేసినాయి. మామూలుగా కాదు. ఇక ఇరాన్ అయితే పెద్ద తప్పు చేసిందని, ఇరాన్కు తగిన గుణపాఠం చెబుతామని, అవసరమైతే ఇరాన్ పైన పూర్తి స్థాయి యుద్ధం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని ఈ బెంజమిన్ నెతన్యాహు ప్రమాణం చేసిన సంగతి కూడా మనకందరికీ కూడా తెలిసిందే. నేను మళ్ళా చెప్తున్నా, ఇజ్రాయెల్ జనాభా ఎంత తెలిసినా దాదాపు మహా అంటే 1 కోటి మంది. కానీ చుట్టుపక్కల ఎన్ని శత్రు దేశాలు ఉంటాయో అన్ని శత్రు దేశాలను కూడా ఊరికైతే కాదు వణుకు పుట్టించాలంటే మామూలుగా అయితే కాదు. ఏంది 3 దేశాల్లో 3 ఉగ్రవాద సంస్థలతో ఏకకాలంలో యుద్ధం చేయడం అంటే మామూలు విషయమా? వాళ్ళకుండే జనాభాకు ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక్కొక్క వ్యక్తి ఎంతమందికి సమానమో. అందులో భాగంగానే ఇజ్రాయెల్ మొదటి దాడి అయితే ప్రారంభించింది. జాగ్రత్తగా వినండి, ఇదంతా కూడా ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. ఇజ్రాయెల్కు ఉత్తర భాగంలో లెబనాన్ ఉంటుంది. ఈ లెబనాన్లో హెజ్బుల్లా తీవ్రవాదులు ఉంటారు. ఈ హెజ్బుల్లా తీవ్రవాదులతో ప్రస్తుతం ఏంటంటే ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న సంగతి మనం చెప్పుకునేదే. అయితే ఈ హెజ్బుల్లా తీవ్రవాదులకు ఆయుధాలను, మందుగుండను ఇరాన్ అయితే సప్లై చేస్తూ ఉంటుంది. అది ఎలా అంటే లెబనాన్ ఆనుకొని సిరియా ఉంటుంది అనమాట. సిరియా తెలుసు కదా మీకు, ఆల్రెడీ సర్వనాశనం అయిపోయింది సిరియా. ఈ సిరియాలో రష్యాకు చెందినటువంటి ఒక ఎయిర్ బేస్ ఉండాలి. దాని పేరే క్మీమిమ్ ఎయిర్ బేసు. దీంతో ఇరాన్ మొదటగా తమ ఆయుధాలను రష్యాకు చెందిన ఈ క్మీమిమ్ ఎయిర్ బేస్కు విమానాల ద్వారా తరలిస్తుంది. అక్కడి నుంచి ట్రక్కుల ద్వారా ఇరాన్ ఆయుధాలు, మందుగుండు లెబనాన్కు చేరుతాయి. అంటే హెజ్బుల్లా తీవ్రవాదులు చేరుతాయన్నమాట. ఇక్కడ ఇరాన్ నమ్మకం ఏంటంటే సిరియాలో ఉన్నటువంటి ఈ క్మీమిమ్ ఎయిర్ బేసు రష్యాది. దీంతో ఈ రష్యన్ ఎయిర్ బేస్పై ఇజ్రాయెల్ దాడి చేయదు అన్నది వీళ్ళ నమ్మకం అనమాట. ఎవరిది? ఇరాన్ వాళ్ళది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఇరాన్ పెద్ద సంఖ్యలో ఆయుధాలను, మందుగుండును విమానాల ద్వారా సిరియాలో ఉన్నటువంటి ఈ రష్యన్ ఎయిర్ బేస్ అయినటువంటి ఈ క్మీమిమ్ ఎయిర్ బేస్కు తరలించింది. ఇక ఈ విమానాల నుండి సరిగ్గా ఆయుధాలను అన్లోడింగ్ చేస్తుండే సమయంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అయితే విరుచుకొని పడింది. ఈ రష్యన్ ఎయిర్ బేస్లో ఇరాన్ ఆయుధాలను దించుతున్న సమయంలో ఈ ఇరాన్ విమానాలపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అయితే పెద్ద ఎత్తున దాడులు చేసింది. అక్కడ రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నప్పటికి కూడా వాటిని తప్పించుకొని మరి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్సు ఇరాన్ విమానాల మీద, అదేవిధంగా ఆయుధాల మీద, మందుగుండు మీద విపరీతమైనటువంటి దాడులు చేసింది. అంతే, ఇక ఇరాన్ హెజ్బుల్లాకు సప్లై చేస్తున్నటువంటి ఆయుధాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఏ ఒక్క ఆయుధం కూడా మిగలకుండా ఇరాన్ ఆయుధాలన్నీ కూడా తునాతునకలు అయిపోయినాయి. ఈ దెబ్బతో అటు రష్యాతో పాటు ఇటు ఇరాన్ కూడా బెత్తరపోవడం గమనార్హం. ఇక్కడ అంటే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించింది అన్నమాట. ఇక ఇరాన్పై వచ్చే 2-3 రోజుల్లో ఇజ్రాయెల్ నేరుగా దాడి చేసే అవకాశం ఉండదు. ఇక ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం ఏదైనా జరిగే అవకాశం ఉండదు, దాంట్లో ఆశ్చర్యమే లే. అదే వాళ్ళు చెప్పినట్టు, ఈ బెంజమిన్ నెతన్యాహు చెప్పినట్టు డైరెక్ట్గా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా. అది మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.